వస్తారంటావా? పక్కా. కామర్స్ అందుకే కదరా ఈ ఏరియా వదిలిపోదామన్నా. వాళ్ళు కూడా గట్టిగానే కాపు కాసిండ్రు. ఏం చేద్దాం? పండుగ పూట ఇంట్లో దాక్కుంటే వదిలిపెడతాననుకున్నావా? అరే వద్దురా పోరడా, నాకు చిన్నప్పటి సంది రంగులు రాట్నమన్న భయంరా. అయినా ప్రతి ఏడాది హోలీ అంటే ఇట్లా నన్ను సతాయిస్తారేంద్రా. ఎక్కడ కటకటాలకెళ్ళి తప్పించుకున్నాడు ఈజీ గాని ఈ కనుక నుంచి తప్పించుకోలేవు మావా. మామనండి చూడకుండా నా మీద రంగులేస్తావే. హోలీ పండుగున్నదే బావల మీద మామల మీద రంగులేనికి. అవును బావేడి? నా మీద స్టేషన్ మా ఓన్ జోలికి పోయినవనుకో. బావా అమ్మ పుట్టుడా నువ్వు నాబే. నిండా మునిగినాక చలేందని మునిగినా కాదు ముంచినా. ఇక నా ఒక్క నిమిషాలేంద్రా, నేను బి మునుగుతాను. తెల్లదరాన్ని నీ రంగే అప్పడిగింది. ఇచ్చేస్తా ఇచ్చేస్తా ఇచ్చేస్తా. నీ పొంగుల జవాన్ని మొత్తం గుత్తంగానే నాకు కావాలి. ఇస్తావా ఇస్తావా ఇస్తావా? ఇంత మంచి పాటను కొని చేస్తున్నావు పాగలుగాను అబే. నా ప్రేమను కామంగాను, నా బిస్తరు భారంగాను, నా ఇంట్లో పెళ్ళంగాను. పోరీ ఫీల్ మై లవ్. అబే ఓ నకరాలు చేసిన చాలా లవ్రా లవ్. నేను పుట్టించిన బాబుని బాగోరు చెప్తున్నా. పోన్రా పోనీ. జరేజా నా బాడికి గుడ్డు కొట్టింది, నాకు నచ్చింది. రమ్మంటే రాదేంది, వీడెవ్వడు సోదేంది. కుమ్మేసి బొమ్మను తేంది నా కోసం సాలే. కొమ్రయ్య పైల్వాన్ బస్తీకి వచ్చి జులుం చేస్తుండ్రు. ఎవరిదే మీరు? అబే ఓ ఎట్లా వచ్చిన అట్లా పోతే మంచిగుంటదని సమ్మిగాడు చెప్తుండు. నల్లగుట్ట నర్సింగ్ నేను, మళ్ళీ మళ్ళీ చెప్పను నేను. తల్వార్ తీపిస్తా, తల్కాయలు కోసేస్తా. అయితే ఏందివా మా బస్సులోకి వచ్చి మా పూర్ల గర్తల మీద తలవాళ్ళు పెడతావు. ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్స్. నర్సింగారి అడ్డ ముందుకొచ్చే చెడ్డ ఒడ్డిస్తా నీకు నేను బిడ్డ. ఒట్టు పెట్టి చెప్ప నాకంత స్పీడ్ ఎందుకు నాను ఇట్లా దూరుడేందిరా. బాబాడేవన్నా? అరే స్వామిగా, ఇక మనతో పని లేదురా. ఆయన పని మా తండ్రిగా తుకుడా కూడా చూసుకుంటాడు. చలో రండి. ఒక్క నిమిషం అన్నా. రేయ్ ఈ బస్తీలో కాస్త చదువుకున్న వాడిని, క్లాస్ మెయింటెనెన్స్, ఈ రంగులో ఎంటించుకోవడం నాకు ఇష్టం ఉండదన్నా. సో యాజ్ అ యంగర్ బ్రదర్ ఐఎమ్ హంబ్లీ రిక్వెస్టింగ్ యూ, ప్లీజ్ గో 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 అన్నా. బస్తీ దొర బాబు వచ్చిండు, ఇంగ్లీష్ లెక్చర్ ఇస్తుండు. క్లాసు క్లాసు అంటూ మా క్లాసే పీకిండు. క్లాసులు గ్లాసులు हम जानता नहीं, ఓన్లీ మాస్. ఆ రేంజ్ లో వానికి మంచి మసాలా పంచిచ్చి పంపించేయండి. చక్రి మంచిగున్నంతసేపు మంచి, తేడా వచ్చిందనుకో మాస్, స్లమ్,
ఖతం. రేయ్, రూటు మారింది, రంగులేసుకోండిరా. అనుకుంటే మంచిగుంటుండే. బావా అరే నువ్వు మొబైల్ మందు షాపురా. బావా అదిరేదేబ్బా. ఇదే ఇదే పంజాబ్ విప్పిన పులి బిడ్డరా, వధూ వధూ పారిపోండి ప్రాణాలు నిలుస్తారా. అన్నా నువ్వేం వరి కాకన్నా, ఒక్కడు నీ జోలికి రాలన్నా, నీకు నేనున్నానన్నా. ఉంటానన్నా, బాయ్. అన్నా పిలిచిన అన్నా, అన్న కొట్టగన్నా, చిన్న తప్పైంది అన్నా. అన్నా అన్నా వద్దన్నా, అన్నా అని అరిచిన ఆలకించవేమన్నా, బాంచన్ని కాల్మొక్తా నన్ని కవతులే అన్నా. అన్నా ఈ బుద్ధి ముందుండాలి. రౌడీ షీటర్లు రాష్ట్రపతి రేంజ్ లో పోజిస్తారా? అన్నా. త్వరగా నన్ను ఇక్కడ కొట్టు. కొట్టు. వద్దనా వద్దనా వద్దనా. నువ్వు నేను కలిసి ఉంటేనే నాకెంతో ఇష్టం. నువ్వు నేను కలిసి ఉంటే మా అందరికి ఇష్టం. నీ పాటలు నన్ను కొట్టు. అన్నా ఏంటన్నా నాకు తెలుసు. అన్నా అన్నా, అయ్యో, ఇదేం చేస్తున్నావు? అని కొడుతురు, నన్ను కొడుతురు. ఏంట్రా ఏంటి లొల్లి? హోలీ అంటేనే లొల్లి కదా సార్. ఏదో చిన్న తప్పు చేస్తే మా పెద్దను కొడుతుండు. ఏయ్, చల్. ఎవడ్రా నువ్వు? తోసేండ్రా. సార్ ఈయనకి ప్యాంట్ వేసుకోవడమే సరిగ్గా రాదు, పైల్వాన్ ఏంటి సార్ అసహ్యంగా. వదిలేయండి సార్. ఇజ్జత్ బాయ్. ఎందుకు? నిన్ను సెంట్రల్ జైల్లో అయినందుక? సగం అందుకు, సగం నువ్వు ఆ పొట్టగాలి చేతిలో దెబ్బలు తిన్నందుకు. ఇప్పుడు నేను కొట్టడం పోలీసులు చూశారనుకో, వాళ్ళు నన్ను అరెస్ట్ చేస్తారు, నా పేరు వాళ్ళ రికార్డ్స్లోకి ఎక్కుతుంది. అప్పుడు నేను ఫారెన్ వెళ్ళడం కష్టం కదా. ఫారిన్ తూప్తేరికి ఇజ్జత్ కన్నా ఫారిన్ ఎక్కువనారా? ఫారిన్ పోయి ఏం చేస్తావురా? నా తానే ఉండి దిల్దారుగా నా లెక్క దాదాగిరి చేసుకోరా. నాన్న, నేను చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకుని దేనికి? నీలాగా గల్లీల్లో పనికిరాని గొడవలు పెట్టుకుని టైం వేస్ట్ చేసుకోవటానికా? చూడు, నా అంబిషన్ వేరు, నా దారి వేరు. మందంతా ఫారిన్, లండన్. అట్లా అంటావు ఇంద్ర బిడ్డ. నువ్వు లండన్ పోతే నేను రోజుకుంటా ఏం చేయాలరా? నేను ఎవరి కోసం బతకాలరా? నాన్న, డోంట్ వరీ, నేను వెళ్ళి సెటిల్ అయ్యాక నెల రోజుల్లో నేను తీసుకెళ్తాగా. వామ్మో, నెల దినాలు నిడిచిపెట్టేట్టున్నాళ్ళయా? నేనుండట్లా? నువ్వేం చెప్తే కాదన్నా? పడుకో, పడుకో. ఎట్లనే ఫారెన్ పోతా అంటున్నా. నేను నిడిచి నేను ఉండలేనురా. నాకంత తాకత్ లేదురా బిడ్డ. నాన్న, నువ్వు బాధపడుతున్నావని తెలిసి నేను వెళ్ళాలంటున్నానంటే అర్థం చేసుకో. నేను వెళ్ళాలి, లండన్ తప్పనిసరిగా వెళ్ళాలి. దెబ్బకు 2 తుకుడలు కావాలి. కొట్టు. ఏం బావా తొయ్. పలిగింది కుండదే కదరా. గట్లనే ఉంటుంది. నువ్వు కొడితే ఎరకైతే. అరే భయపడుతున్నావు అనుకుంటున్నావురా?
చెప్పు, కళ్ళు మూసుకొని కొడతా. ఏ కొండ కొట్టాలి చెప్పు. కర్రెకుండ ఎర్రకుండ కర్రెకుండ ఎర్రకుండ కర్రెకుండ ఎర్రకుండ కర్రెకుండ 9913 హాయ్ సక్కు డార్లింగ్. లేట్ నాన్న, టూ లేట్. వెయిటింగ్ అన్నా ఫైటింగ్ అన్నా నాకు ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా. ఎనీవే బాడీ మంచి హీట్ లో ఉంది, నువ్వు వచ్చి కూల్ చేయాలి. పిచ్చ ఫ్రీ నాన్న. ఆఫీస్లో మనకు సపరేట్ షెడ్ ఉంది, దానిలో బెడ్ ఉంది. మా దిక్కుమాలిన వైఫ్ ఊరెళ్ళింది. సక్కు లాంటి సూపర్ ఫిగర్ లైన్ లో ఉంది. డిస్టర్బెన్స్ అయ్యే ఛాన్సే లేదు. నాలాంటి రసిక రాజుకి ఎంతకంటే ఇంకేం కావాలి చెప్పు నాన్న. నువ్వేం ఫికర్ పడగరా బాయ్, విశాల్ సాంగ్ గుడికి పోతున్నావు కదా, పనైనట్టే పో. ఎస్ ఐఎమ్ సో యాక్టివ్ టుడే సక్కు. వీడెవడరా రోడ్డు గడ్డంగా అటు ఇటు తిరుగుతున్నాడు? నాకు తెలుసురా సక్కు, నువ్వు పట్టపగలే చుక్కలు చూపించగలవు, పక్కెక్కకుండానే స్వర్గం చూపించగలవు. హార్న్ కొట్టరా బాయ్. ఈ బండికి హార్న్ బ్రేక్లు ఉంటే టెన్షన్ ఎందుకు? హలో బాస్. నీ వాయిస్ వింటుంటే వరల్డ్ నే మర్చిపోయి నీ ఒళ్ళు వాలిపోవాలనిపిస్తుందిరా. ఒళ్ళో కాదు, గుద్దితే హాస్పిటల్ బెడ్ మీద పడతావు. జరుగు నీకు. ఓ సక్కు, ఇప్పటికే నా ఒళ్ళు హీట్ ఎక్కిపోయింది, ఇక దానికి బ్రేక్ అయ్యారని చూడకు. ఈ బండికి బ్రేకుల్లో గుద్దితే సస్తావు. జరుగురే. ఆహా సక్కు. సక్కు అయ్యో నాన్న, నాన్న సక్కు, సక్కు ఎక్కడ రమ్మంటా నాన్న? డ్రైనేజ్ లోకి. ఎవరు నాన్న మీరు? ఏంది సెల్ల పట్టుకుని రోడ్డు మీద రోడ్ రోలర్ లెక్క పురుసత్తుగా దొరుకుతున్నా? ఈ రోడ్డు ఏమన్నా నువ్వు ఉంచుకున్నది ఏంచింది అనుకున్నావా? ఏంటన్నా గుద్దేది మీరే, తిట్టేది మీరేనా? భలే ఉందే. అసలు మిమ్మల్ని కాదు నాన్న అనుకోవాల్సింది, మీలాంటి వాళ్ళకి లైసెన్స్ ఇచ్చారే వాళ్ళని అనుకోవాలి. లైసెన్స్ మాకా? మమ్మల్ని లైసెన్స్ అడిగి దమ్ములాడికి వచ్చినాయి బే. కొట్టడాలు లేవు నాన్న. ఫోన్ చేస్తే పెద్ద పెద్దోళ్ళు రంగంలోకి దిగుతారు. మ్యాటర్ మినిస్టర్ దాకా పోతుంది తెలుసా? అంత దూరం కనవా? ఎందుకెళ్తూ గొడవలు ఎందుకురా? రండి. బచాయించినావు. మీకు గుళ్ళు గోపురాలు కూడా నాన్న. నా వేలు విరిచిన పాపానికి మీకు గుడికెళ్ళే ఫలితం దక్కకుండా పోతుంది. ఇదే మీకు నా శాపం. అయిపోయింది. ఏంటన్నా రెచ్చిపోతున్నావు? పాపం కదా అని జాలి చూపిస్తే శాపం పెడతావా? మరి పెట్టరా నాన్న? సక్కు. స్వామి, నీ దయవల్ల నాకు వీసా వచ్చింది. వీడి దగ్గర వీసా ఉంది. దీనికోసమే చక్రిగడ్ చిక్కలు కొట్టేది. లేపే. స్వామి, నేను లండన్ వెళ్ళాలి. నా మనసులో ఆ కోరిక ఎందుకంత బలంగా పడిందో నీకు బాగా తెలుసు. నీ మహిమ చూపి నాకు త్వరగా వీసా ఇప్పించు స్వామి. ఎవరి వీసా ఎవరికి దొరకను ఎవరు చక్రిగా పాస్పోర్ట్ వీసా కావాలంటే మొక్కాల్సిన దేవుడికే కాదమ్మా, దేవతలకు కూడా గది. చా. అయితే ఒక వీసా ఇప్పించమ్మా. ఏంట్రా ఇది? వీసా కొట్టుకొచ్చాం. నీ ఎవరే పట్టుకొచ్చాం. ఆహా, ఏం బ్రెయిన్స్ రా మీవి. ఇది వీసా, ఒకటిది ఇంకొకటికి పని చేయదు. అమ్మా, నా పాస్పోర్ట్ ఏమైనా కనిపించిందా? చూడలేదు బాబు. అయ్యో, ఎక్కడ పోయిందేంటో. వెళ్ళి ఇచ్చేయండి. నువ్వే పోరా ప్లీజ్. అది కాదమ్మా, బ్లూ కలర్. ఎక్స్క్యూజ్ మీ, ఈ పాస్పోర్ట్ మీదేనా? నాదేనండి. థ్యాంక్స్ అండి. ఇది పోయిందని చాలా కంగారు పడ్డాను. ఎక్కడ దొరికిందండి? కొంతమంది జింబో జాతిగాళ్ళు కొట్టుకొస్తే నేను పట్టుకొచ్చాలేండి. ఎనీహో థ్యాంక్స్ అండి. నా పేరు అనిల్. చక్రి. యూఎస్ వెళ్తున్నాను. నేను లండన్ వెళ్దాం అనుకుంటున్నానండి, కానీ వీసా ప్రాసెస్ కొంచెం కష్టం. వీసా స్వామి దగ్గరకు వచ్చారు. మీ కష్టం ఏంటండి? బాలు గారని ఓ కన్సల్టెంట్ ఉన్నారు, ఆయన కలిస్తే మీకు వీసా వచ్చినట్టే. థ్యాంక్స్ అండి. ఆయన సెల్ నెంబర్ చెప్తారా? 98241313. ఇంకేంటి నాన్న సంగతులు? స్మార్ట్ గా ఉంది వాయిస్. వెరీ గుడ్. ఈ నాన్నగాడేంట్రా ఎక్కడున్నాడు? కొంపతీసి వీసా ఇప్పించేటోడు ఈడేనేమో. డౌట్ ఎందుకు, వాడే. ఈ జలక్తో నీకు వీసా వచ్చే ఛాన్స్ జిందగీలో లేనట్టే. పదాం పదా. మనమేదో అనుకుంటాం, అదేదో జరుగుతుంది. నమస్తే సార్. తర్వాత ఫోన్ చేస్తా. అరే అయ్యో మీరా? అరే వెళ్ళిపోతున్నారండి. సార్ అది కూర్చోండి కూర్చోండి కూర్చోండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. సారీ సార్, నిన్న టెంపుల్కి వెళ్ళాడు. ఏంటి నాన్న, నువ్వేమైనా కత్తితో పుడిచావా, రివాల్వర్తో పేల్చావా? జస్ట్ ఐరన్ రాడ్ లాంటి హ్యాండ్ తో ఒక పీకు పీకావు.
ఏమైంది చచ్చిపోయినా ఏమన్నా? అయినా మీలాంటి యూత్ కొడితే ఆ మాత్రం సర్దుకోలేనా? చెప్పండి నాన్న, ఏం కావాలి మీకు? నైట్ అంతా బీరు కొట్టి మరీ బాధపడ్డాం సార్. అరే అంత సిన్సియర్ గా బాధపడ్డారంటే మీలో చాలా పరివర్తన వచ్చిందనమాట. మీలాంటి పెద్దలతో నేను नाय बाबा पुराने बातें याद करने से जग में ताजा हो जाता है. అబ్బా క్యా బాత్ హై సాబ్, క్యా బాత్ హై. నెక్స్ట్ డే బండికి బ్రేక్ లైన్స్ సార్. డ్రైవింగ్ లైసెన్స్లు, హెల్మెట్లు అన్ని తీసుకున్నాం సార్. ఓ రూల్స్ కూడా అంత ఖచ్చితంగా ఫాలో అవుతున్నారంటే సో నైస్ ఆఫ్ యూ. చెప్పండి అన్న, మీకేం కావాలి? సార్ మీరు మమ్మల్ని క్షమించి ఇంత పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారంటే మీరు చాలా గొప్ప వ్యక్తి సార్. నో 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 కాదు నాన్న, క్షమించేవాళ్ళు మామూలు మనుషులు, క్షమించమని అడిగే మీలాంటి వాళ్ళు గొప్ప మనుషులు. యామై కరెక్ట్? ఓ నో. హిమాలయ పర్వతానికి బొమ్మల చొక్కా వేస్తే ఆ రూపమేరా బాలు గారు. అలాంటి మంచి మనిషి వేలు విడిచినందుకు వచ్చే జన్మలో నీ చేతికి వేలుండవు. ఇదే నా శాపం. నో వద్దు నాన్న, శాపాలు వద్దు నాన్న, అవి పెట్టే ఇక్కడ దాకా తెచ్చుకున్నాను. అయినా యూత్ అన్నాక మాత్రం పవర్ ఉండాలి. కరెక్ట్ సార్. చెప్పండి మీకేం కావాలి? సార్ నేను లండన్ వెళ్ళాలి. నీకు వీసా కావాలి, నేను అరేంజ్ చేస్తా కదా. ఏంటి ఆశ్చర్యమా? నువ్వు ఆశ్చర్యం. హాయిగా ఇంటికి వెళ్ళి ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చుకోండి పోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇవ్వండి సార్ నా డాక్యుమెంట్స్. గుడ్ గుడ్. విత్ ఇన్ 1 వీక్ మీకు కాల్ లెటర్ వస్తుంది. ఆ వెంటనే ఇంటర్వ్యూ, స్టాంపింగ్, లండన్ ఫ్లయింగ్. ఓకే వెళ్ళండి వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. ఏంటి సార్ వాళ్ళు అట్ట వదిలేశారు? వదిలేకపోతే నిన్ను బీకేసి ఒకటి, నా సీట్లో ఒకటి కూర్చోబెట్టుకోమంటావా? అర్థం కాలేదా? ఎందుకు గుద్దారు అని పొరపాటున ఒక్క మాట అడిగినందుకే గుద్దిన చోట గుద్దకుండా పెచ్చ గుద్దుడు గుద్దారు. ఇప్పుడు మనకు టైం వచ్చింది కదా అని చెప్పి మనం కుదరడం కోసం ట్రై చేశామంటే పాత కక్షలు మనసులో పెట్టుకుని లండన్ వెళ్ళాలన్న నా లక్ష్యాన్ని చంపుతావా? నా లక్ష్యమే చచ్చాక నువ్వెందుకురా బతకటం? చూసావుగా నాన్న ఎంత క్రూయల్ సీను. సార్ మీరు ఎంత దూరదృష్టి కలవాలి సార్. ఉండాలి నాయనా. బాధ పెట్టేవాడికి ఒకటే ఆలోచన ఉంటుంది, బాధపడేవాడికి 60 ఆలోచనలు ఉంటాయి. లైఫ్ ప్రాక్టికల్ గా లీడ్ చేస్తే ఇంకో 20 సంవత్సరాలు ఎక్స్ట్రా బతకచ్చు అనేది నా థియరీ. వెళ్ళు నాయనా, వెళ్ళి పని చూసుకో. అబ్బా ప్రతివాడు కచ్చా బిగించి రెచ్చగొట్టాలని చూసేవాడే. ఆ మాత్రం ధైర్య సంవత్సరాలు మాకు లేవు కావాలా? వస్తుంది. అరే ఊరి నుంచి ఎప్పుడు వచ్చావు మామా? ఇందాకే. ఓకే ఉంటా. ఇది చదువుకుంటా అంటే కాలేజీకి పోయి చైన్లు చంపుతాడు అనుకున్నారు ఆ శివ లెక్క. ఏ శివని గారి దాదా అవుతాడు అనుకుంటే వీడు స్టూడెంట్ నెంబర్ 1 లెక్క మంచిగా చదువుకొని బారిన పోతానంటాడేం రా. అబ్బో ఈడుండి నువ్వేం బీకినే? చిన్నగున్నప్పటి సంచి చైన్లు చెప్తివి, గొలుసులు చెప్తివి, తోడ కొడుతీవి, భుజం కొడుతీవి. చల్ ఒక్క నాన్న కొట్టి నావేను మంది ఎక్కువైనా అది దాగబావా. ఆడు జిందగీలా ఫారిన్ ముచ్చటెత్తకుండా మంటలు మండియాలి అంటే ఆన్ బాడీల కస్సుమంటున్న కరెంట్ ని పగ్గున అగ్గి లెక్క మండియాలి. ఏమన్నా బందోబస్తు చెయ్యాలి. ఓ అమ్మో అయిపోయినావే, సత్యనాశ అయిపోయినావే. తడిగలేని తమలపాక లేకున్నా నీ బతుకు తడిచిన తాగరాకైనావే. కాలే రే పొట్టడా, ఏందల్లుడు మళ్ళీ మా నాన్నతో కలిసి ఇలాంటి గిల్లుడు పనులు చేసావనుకో. నమస్తే అల్లుడు. బామ్మ బా నువ్వు పెద్ద రంభవాని మీ మామ నిన్ను పంపించు. నాన్న రా నాన్న. నువ్వు ఇలాంటి లతుకోరు ప్లాన్లు ఎన్నేసినా లాభం లేదు. ఎంబసీ ఇంటర్వ్యూ సక్సెస్ అయ్యి వీసా స్టాంపింగ్ పూర్తయింది. వెంకన్న స్వామి దయతో నేను లండన్ వెళ్ళటం ఖాయం. లండన్ పోతుండు, పోతూ పోనీకి నేను పర్మిషన్ ఇస్తలే. నరుకుని తుకురాలు కింద నరుకుని. ఫ్లైట్ టైం అయిపోతుంది కనుక ఇప్పుడు నాన్నకి ఏంట్రా ఉషు నాన్న ఏంటి వీళ్ళు
ఏయ్ నువ్వేంటి అరే చూప్, నేనేమన్నా యుద్ధానికి వెళ్తున్నానా ఏంటే బాధ? నన్ను విడిచిపెట్టి ఉండలేనంత బాధ. రే మీ అందరికీ నా మీద అంత లవ్ ఉంటే నేను బాగుపడటానికే వెళ్తున్నాను, సంతోషించండి రా. నాన్న నిన్ను వదిలిపెట్టి వెళ్తున్నందుకు నాకు మాత్రం బాధగా లేదా? నువ్వు నన్ను ఎంత అపురూపంగా పెంచుకున్నావో నాకు తెలీదా? ఒక్క నెల, సిర్ఫ్ ఒకే ఒక్క నెల రోజుల్లో నీ దగ్గర ఉంటాను, సరేనా? నాకు కాదు. గదేంది? మరి నువ్వు నవ్వుతులేగా, నవ్వాలి, బాగా నవ్వాలి. ఏంట్రా మీకు సెపరేట్ ఎపిసోడ్ వేయాలా ఏంటి? ఒకళ్ళకొకళ్ళు చక్కల కిందలు పెట్టుకుని నవ్వండి నవ్వండి నవ్వండి. వస్తానా? పాపోదు. ఎక్కడికి? విమానం కాడికి. నువ్వు వస్తే నీ ఏడుపుకి ఎయిర్పోర్ట్ మునిగిపోద్ది, నువ్వు ఇక్కడే ఉండు. వస్తా మామ, కనుక నాన్నని జాగ్రత్తగా చూసుకో. అలాగే బావా. వస్తారా? బాయ్ రా. నో ఏం గిరాకరా బాయ్? ఎవర్రా మీరు? ఎవరో చెప్పండి రా. ఎవరు పంపించారా? ఎవడ్రా వాడు? పోతు రాజన్న. బీడికి వస్తుండ్రా, దొరికితే చంపుతున్నాడు. ఏంట్రా రెవెంజా? నీకు ముందే చెప్పాను, నీకు నాకు మధ్యన ఏ బిజినెస్ ఉండకూడదని. నువ్వు ఒక్కడవే అయితే చితక్కొట్టి మాత్రమే వదిలేస్తాను. వాళ్లతో పని పెట్టావనుకో, చంపేస్తాను. వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పు. నాకు టైం లేదు, చెప్పు. వద్దన్నా, పోండ్రా, అన్న చంపుతాడు, పోండ్రా, మీకు దండం పెడతా, పోండ్రా, పోండ్రా, మీకు దండం పెడతా. ఎన్నాళ్ళు బాగానే ఉన్నావు, మళ్ళీ ఎందుకు వచ్చిందిరా నీకు ఈ బ్యాడ్ టైం? ఎవరు ఎవరది? బ్రిటిష్ మేజర్ మేల్కోట ఇంట్లోనే బాంబులు పేల్చేది ఎవరు? ఒరే దరిద్రుడా, జాజు కొడుతున్నావా, పగలు కొడుతున్నావా? ఇలారా. ఏంటి? చిన్నప్పుడు నన్నేమని చచ్చావు? ఏమని చచ్చాను? నేను జీనియస్ అవుతానన్నావా లేదా? నిన్నంత మాట అన్నరా? సారీరా, ఇంకెప్పుడు అలాంటి తప్పుడు కూతలు కూయ్యను. డాడ్, డోంట్ ఫీల్ బ్యాడ్. నౌ ఐఎమ్ జీనియస్. దేనిలో? మ్యూజిక్ లో. శివమణికి చెప్పకు, వాడి హార్ట్ ఫీల్ అవుతుంది. కానీ ఈలోగానే నిన్నొక్కడు మర్డర్ చేయబోతున్నాడు. హూ ఇస్ దట్? నేనేరా. హలో, కొండల్ గారు ఉన్నారండి? కొండల్ గాడు లేడు. హలో, కొండల్ గారు ఉన్నారండి? కొండల్ గాడు లేడని చెప్పాను కదా. హలో, కొండల్ గారిని మాట్లాడుతున్నాను. అవతల ఎవరు? మచా నేను చక్రి. హాయ్ మచ్చా, ఎలా చిచి హౌ ఆర్ యు? మన తొక్కలో లోతుకుంట బ్యాచ్ ఎలా ఉందిరా? అంతా ఓకేరా. నేను లండన్ వచ్చి నేను లండన్ వస్తా, నేను లండన్ వస్తా అని మన ఇద్దరం చిన్నప్పుడు కలిసి లండన్ వెళ్ళిన దగ్గర నుంచి అంటున్నావు.
ఇంతకీ నువ్వు లండన్ వస్తావా రావా? మచ్చా నేను మాట్లాడుతుంది లండన్ నుంచేరా. హలో హలో. థ్యాంక్స్. అంటే లండన్ వచ్చావన్నమాట. ఎక్కడ ఉన్నావన్నమాట? ఆల్రెడీ ఎయిర్పోర్ట్ బయట ఉన్నానన్నమాట. నీ అడ్రస్ తెలుసు కదా, ఇంకో గంటలో నీ ఇంట్లో ఉంటానన్నమాట. రావద్దు, లండన్ కదా, కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ పక్కనే ఉన్న విక్టోరియా మాల్ దగ్గర ఉండు, నేనే వచ్చి పికప్ చేసుకుంటా. ఓకే? ఏంట్రా ఆ స్టైలు? పేయింగ్ గెస్ట్ అని వచ్చావు, పైసా ఇవ్వకుండా పడిమేస్తున్నావు, పైగా నీకు ఫోన్లు ఒకటి. మనం ఇండియన్స్, ఆ మాత్రం చదువుకోపోతే ఎలాగండి? ఏంట్రా సర్దుకునేది? నా ఇల్లేం ధర్మసత్రమా? ఇప్పుడు ఏమంటారు? రెంట్ ఏమంటాను? చెక్కా క్యాష్ ఏదైనా సరిపోతుంది. అయితే 6 months ఆగండి. అప్పటిదాకా నేను ఉండాలిగా. మాకంత దృష్టి ఎక్కడదండి. ఏంట్రా ఆ కారు కూతలు? మన కార్ కీస్ ఎక్కడ ఉన్నాయి? మన కార్ కాదు, నాది. ఇస్తే ఎయిర్పోర్ట్కి వెళ్ళి వస్తాను. నీ తలకాయ వాడు జాజులు పెట్టి కొట్టిస్తాను. నేను పెట్టకుండానే కొట్టిస్తాను. ఉస్కా ఆపురా. నా కార్ ఇస్తేనే. ఆపు నాయనా. కార్ నాయనా. ఆపు ఆపు. కారు కారు. ఓ గాడ్. ఆపమనే. నాలాంటి ఫ్రెండ్ దొరకడం నీ అదృష్టం రా. కారు తీసుకొచ్చారా నీ కోసం. చచ్చిపోవడానికారా నువ్వు లండన్ వచ్చింది? ఇదేమో లోతుకుంటా అనుకుంటున్నావా? పావుగంటకో స్కూటర్, అరగంటకో సైకిల్ రావడానికి. లండన్ రా లండన్. నిన్ను కంట్రోల్ చూడు. ఈ సిటీలో నువ్వు సెటిల్ అయ్యే వరకు నాలాంటి సీనియర్ని ఫాలో అవు. ఓకే ఓకే ఓకే. ఫాలో మీ. ఏం తొందర వచ్చింది మీకు? అయ్యో నీ కనుక ఇలా మాట్లాడాలి. అబ్బా చెప్పు. ఇగో రే కూల్ రా, కూల్ కూల్ రా. లండన్ లో రోడ్ ఎలా క్రాస్ చేయకూడదు చెప్పడానికి నువ్వు ఎంత రిస్క్ తీసుకోవాలా? కదా మూసి పద. అవునరా, లోతుకుంటకు విడాకులు ఇచ్చి ఇంత అర్జెంట్ గా లండన్ లవ్ చేయడం అవసరమా? అది కాదురా, ఎలాగో నువ్వు ఇక్కడ ఒంటరిగా కాపురం చేస్తున్నానని ఎగేసుకుంటూ వచ్చావన్నమాట. నో ప్రాబ్లం. కారాపు. బ్యూటిఫుల్. ఎరా, వాల్ పోస్టర్ లో ఉన్న బ్రిడ్జి నిజంగా ఇక్కడ చూసేసరికి షాక్ అయ్యావా? నీకు ఇంకో షాక్ ఏమన్నా? ఆ బ్రిడ్జ్ డిజైనింగ్ నుంచి కన్స్ట్రక్షన్ వరకు వర్క్ చేసింది మిస్టర్ కోండే. అతనెవరు? అవునా, నాకు తెలిసి ఫస్ట్ టైం ఈ బ్రిడ్జ్ ని 1540లో చెక్కలతో కట్టారు. 1666లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ లో బ్రిడ్జ్ మొత్తం కాలిపోయింది. ఆ తర్వాత మళ్లీ కట్టిన ఈ బ్రిడ్జికి 3,10,00,000 ఇటుకలు, 14,000 టన్నుల ఇనుము, 20,000 టన్నుల సిమెంటు వాడారు. ఇంత అద్భుతమైన ఈ టవర్ బ్రిడ్జ్ కట్టిన ఘనత మిచెల్ అండ్ పెరీ కంపెనీలదైతే దీని ఇంజనీర్ గా సర్ జాన్ వోల్స్ బ్యారీ, ఆర్కిటెక్ట్ గా హ్యారిస్ జోన్స్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. మరి కొత్తగా ఈ కొండలగాడు అంత రియాక్షన్ ఎందుకురా? అయినా నువ్వు కట్టింది ఈ బ్రిడ్జ్ కాదుగా, కేంబ్రిడ్జ్ గా. వీడేంటి నాకు డబ్బింగ్ చెప్తున్నాడు? పద. ఇక్కడ నాకు జాబ్ కి ఏం ప్రాబ్లం లేదు. అసలు నీకు ఇక్కడ ఏ ప్రాబ్లం ఉండదురా. నీ వెనకుంది ఎవరు? ఎవరు లేరు. నేనవుతున్నానేంటి? రేయ్, నీకు అద్భుతమైంది మతి తిరిగేది ఒకటి చూపిస్తా చూడు. మచ్చా, ఆ కనిపించే బిల్డింగ్ లో 21st ఫ్లోర్ మొత్తం నీదే కదా? అవునరా, అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు? ఎలాగంటే అక్కడ ఉన్నది 20 ఫ్లోర్సే కాబట్టి. అంతెందుకురా, పద. డబ్బింగ్ విత్ డైలాగ్ పంచెస్ చూస్తా. దిగు, ఇల్లు వచ్చింది. లేదు, మనమే వచ్చాం. డబ్బింగ్ డైలాగ్ పంచెస్ విత్ డైరెక్షన్. ఒరేయ్, అరే ఆగాక రాదు, ఒక్క పక్క ఆగాక. ఇగో ఇగో మరి డేంజర్ రా. బెల్లు కొట్టి టెనెన్సీని రాత్రిపూట డిస్టర్బ్ చేయకూడదమ్మా. ఓనర్స్ గా మనకు కాస్త మేనర్స్ ఉండాలి. చా, అయితే ఇల్లంతా నీ సొంతం. దీన్ని ఎవరికో అద్దెకిచ్చేసావు కదా? మళ్ళీ ఇస్తున్నారా పంచి. ఈసారి కౌంటర్ ఇవ్వాలి మనం. ఎంత పెద్ద మనసురా నీది. టెనెంట్స్ ని ఇబ్బంది పెట్టకుండా దొంగనా కొడు. సరే సరే. అదేరా,
నీ ఇంట్లో నువ్వు దొంగలా దొరదామంటావు నో ప్రాబ్లం. ఎక్కడి నుంచి దొరదాం? పిల్లప్పులు తగ్గియాలరు. మళ్ళీ డేంజర్. చక్రి చక్రి నేను వెళ్తానే ముందు. అది కాదురా, ఎక్కడా దారి కనపడతలేదు. అసలు నీ రూమ్ లోకి ఎలా వెళ్ళాలి? అలా అడుగు చూపిస్తా. ఆ, ఏ మచ్చా ఆ, దా ఎలా రా? తిన్నాడు పిజ్జా, వీడు మన ముందు బచ్చా. టుమ్ టుమ్ టింబా ట్రు. ఇందులో నా గొప్పతనం ఏం లేదు మచ్చా. 6 నెలలు సావాసం చేస్తే వీరు వారవుతారని ద గ్రేట్ కొండల గారితో 6 గంటలు సావాసం చేసేసరికి నాకు తెలివితేటలు వచ్చాయి. ఇక నా గురించి నేను వామ్మో చక్కిరిగో, నా వల్ల కాదురో. నీతో కాస్త గ్యాప్ వచ్చేసరికి రేంజ్ మర్చిపోయి బెళ్ళప్పించా. నన్ను ఇంకా దొబ్బమాకరో రాయనా. వా బ్రదర్ వా, వీడిని కాళ్ళబేరానికి తెచ్చుకున్నారంటే మీరు ఆర్డినరీ పర్సన్ కాదు. అబ్బా, ఆంధ్ర స్పెషల్స్ రా. అబ్బో ఆవకాయరా. హాయ్ ఐ మా చక్రి. ఆయన బాచి. అయ్యో కారం అండి. పర్వాలేదండి, నోరు సుర్రుమని 2 సంవత్సరాలైంది. అబ్బా కళ్ళల్లో నీళ్ళొచ్చాయిరా. అదేరా ఆంధ్ర స్పెషల్. అదిమి పెట్టిన బాధల్ని కన్నీళ్ల రూపంలో కడిగేస్తుంది, మర్చిపోయిన సెంటిమెంట్స్ ని మళ్ళీ గుర్తుకు తెస్తుంది. ఏంటి బ్రదర్, భారీ డైలాగులు వేస్తున్నానని చూస్తున్నారా? రోజు ఎవరి మనసులో బాధ వాళ్ళు సైలెంట్ గా అనుభవిస్తాం. ఇలా మీలాంటి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే భారీగా బయట పెట్టుకుంటాం. అబ్బా మనసు కాస్త తేలికైంది. బాయ్ బ్రదర్, గుడ్ నైట్. బాయ్ కొండి. ఏంట్రా వాళ్ళు అలా ఫీల్ అయ్యారు? ఏమి లేదురా, ఇక్కడ ప్రతి వాడు నవ్వడానికి అవకాశం వస్తే హ్యాపీగా ఇచ్చే విషాదం ఉంటుంది. ఏం విషాదం? వాడున్నాడే గుడ్ నైట్. గుడ్ నైట్. ఎంబీఏ పోస్ట్ గ్రాడ్యుయేట్. వాడు ఇక్కడ చేసే ఉద్యోగం ఏంటో తెలుసా? రైల్వేలో తోపుడు బండి ఉద్యోగం. అర్థం కాలేదా? మన ఊరు గోల్కొండ ఎక్స్ప్రెస్ లో మామిడి తాండ్రే చాయే వాడే ఇడ్లే దోశ అది. ఇక వాడు ఎంఎస్సి గోల్డ్ మెడలిస్ట్. ఊర్లో లక్షలు అప్పు చేసి ఇక్కడికి వచ్చి ఎలగబెట్టేది చపక్. గ్రేట్ నైట్ వాచ్మెన్ ఉద్యోగం. అసలు ఈ పరిస్థితి నేను ఎప్పుడూ ఊహించలేదురా. మేము ఊహించొచ్చామా ఏంటి? పచ్చడైపోతుంది, ఫోన్ చేద్దాం. ఇక్కడ వీడేదో నాకు సపోర్ట్ చేస్తాడని వస్తే వీడి పరిస్థితే కష్టంగా ఉంది. అర్జెంటుగా జాబ్ ఎత్తుకుని ఫైనాన్షియల్గా స్టాండ్ అవ్వాలి. అప్పుడు నేను వచ్చిన పనికి ఏ డిస్టర్బెన్స్ ఉండదు. సార్ నేను పోతును. ఏంటయ్యా వాయిస్ మారింది? తన్నులు ఏమైనా తిన్నావా? ఏ తన్నులు కాదు సారు, పీస్ పీస్ చేసిండు. ఎవరు? చక్రి. రూపాయలు కాకుండా ఎరైటీగా పౌండ్లు చేతిలో పడేసరికి కండ్లు బయర్లు గమ్మి లండన్ కదా ఆడన్నాడు పోవాలనుకుని తనకి రాకుండా ఆపుతానని కమిట్ అయినా బయలుదేరిండని ఎరికైనాక 30 మందిని తీసుకుపోయినా, గొడ్డళ్ళు తీసుకుపోయినా, తల్వార్లు తీసుకుపోయినా. ఓ అమ్మ కొడుకో, నేను పట్టుకపోయిన తల్వార్తో నన్నే నరికి అందరిని నిలబెట్టి నన్ను బేవస్ చేసి విమానం ఎక్కిండు. పానం అడ్డం పెట్టి నా ట్రయల్ నేను చేసిన. ఇక నీ కర్మ నువ్వేమైతావు. ఏ కమోష్ ఓర్లక్ బే, నీ పైసలు నీకు రిటర్న్ పంపుతున్నా. ఇప్పటికే అన్న రిటర్న్ వచ్చి ఇంకేడ మిగిలిన ఊపిరి తీస్తాడు అని బేసారైతున్నా. పెట్టైపే ఫోన్. చక్రి ఇన్ లండన్. లండన్ వరకు వచ్చినవాడు నా దగ్గరికి వస్తాడుగా. లెట్ హిమ్ కమ్. చంపేద్దాం, కూల్గా చంపేద్దాం. I don't want this, it's no good. I'm going, I'm leaving. Mr. Gentleman, I want a phone call to make a call to India. बाबा हम हिंदुस्तानी है, हिंदी में बात करो, अंग्रेजी में क्यों? చాలా 5 pounds का कार्ड दीजिए, इंडिया कॉलिंग कार्ड. బావా ఏం పరేషాన్ అవుతున్నావే, జర మందే రాదే. పోరగాడు ఫారిన్ పోయి నేను పరేషాన్లు ఉంటే. రే ఫోన్ కార్డు ఉందని ఓ తెగ మాట్లాడేకు. ఈ రూపాయలు కాదు పౌండ్ ఖర్చు అయిపోతాం. పోరగాడేమోరా. వస్తున్నా బిడ్డ, వస్తున్నా వస్తున్నా. వచ్చే వచ్చే. హలో హలో నానా మంచిగా చేరినవయ్యా. నో ప్రాబ్లం నాన్న, సేఫ్ గా వచ్చా. ఆడెట్లుంది బిడ్డ? చాయ్ బిర్యానీ దొరుకుతుందా? గిజల్ గిజల్ తిన కొడుక, ఈ పాడైపోగల. ఇక్కడ అన్ని బాగానే దొరుకుతున్నాయి నాన్న. పోయిన పని ఏమైందిరా? నిన్నే కదా నాన్న వచ్చింది, అప్పుడే ఏం తెలుస్తుంది. నాన్న నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అది కాదు బిడ్డ, కొడుకా, నేను చెప్తున్నా, విను. అరే హలో హలో హలో. కన్న కొడుకు కళ్ళ ముందుంటే పండుగ లెక్కుంటుండే. ఫారిన్ పిచ్చితో నాడు దూరం పోయిండు. ఇల్లంతా శ్మశానం లెక్కున్నది. నా లెక్క ఎంతమంది తల్లిదండ్రులు ఏడుస్తుండ్రో.
ఎనీ మూవ్మెంట్ ఇడియట్. నీకు ఈటింగ్ లో ఉన్న ఇంట్రెస్ట్ డంపింగ్ లో లేదు. 5 లీటర్ల ఆముదం పీల్చావు, కదిలిందా? అదిరింది. యా డాడ్, నేను జీనియస్ అయిపోయినట్టే. అయితే నేను పోయినట్లే. ఈసారి ఎందులో? జోక్స్ లో కామ్ కొండల్ జోక్స్ చెప్తాడు నీకు. పెద్దల్ని గౌరవించడం మన సాంప్రదాయం. పెద్దలు పెద్దలు చెప్పు. ఎక్కడికి వెళ్తావు? ఒకడు రోడ్లో వెళ్తున్నాడు. డాగ్ బాగుంది. వాడే దాన్ని కరిచాడు. ఒరే ఓచి ఫెలో, నిన్నే. ఈ జోక్ నవ్వుతున్నావంటే ఏదో టెండర్ పెట్టడానికి వచ్చి ఉంటావు. ఏం కావాలి చెప్పు. మధు ఈజ్ మై బాస్. మా బాస్ కే చెప్తాను. మా బాస్ ఉండగా నువ్వు నన్నేమి టొంగరార టింగరార ట్రిమ్. ఏం పీకలేనా? యా, టింబరి గడ్డ వేసుకున్నా చూపెట్టి. అయ్యో అబ్బో అబ్బో. నీ ప్రాబ్లం నాకు అర్థమైంది. ఒకసారి కాలెత్తు. అబ్బో రాత్రి ఏందన్నాడు ఈడు. అబ్బో రేయ్, ఏంట్రా నాది టుమ్మిరి గడ్డమ్మా? ఏ డౌటా? ఏయ్, ఈ రోజు రెంట్ ఇవ్వకపోతే నిన్ను వదలను. ఏ మీ ఓన్ వదలమంటారా మీ మీదకి? వాడు లోపలికి వెళ్ళాడు, హాఫ్ డే వరకు రాడు. ఈ రోజు నీ అంతు చూస్తాను. సార్ సార్, నా ఉద్దేశం టింబరి గడ్డ అంటే స్పానిష్ లో బంగారం గడ్డ. అబ్బో. ఎవరండి మీరు? వాడింట్లో ఉండి వాడిని రెంట్ అడుగుతున్నారు. ఆ డైలాగ్ నేను చెప్పాలి. ఈ ఇల్లు నాది. హూ ఆర్ యు? ఐఎమ్ చక్రి. అయితే మాత్రం వాడిని రెంట్ కోసం అంత హింసించాలా? అసలు ఎంతండి మీ రెంట్? ఎంతండి మీ రెంటు? మావాడి గురించి మీకు తెలీదు. వాడు ఎవరు అనుకుంటారు? చక్రి చక్రి చక్రి. మావాడు తలుచుకుంటే మీ రెంట్ మీ మొహాన్ని కొట్టగలడు. వాడు ఎంత డబ్బైనా ఇచ్చేయగలడు. ఒరే మనోడి క్యాష్ బ్యాక్ ఇసిరేంట్రా. ఇగోండి మీ రెంటు. మావాడితో పెట్టుకోవద్దు, లోతుకుంటాం మనిషి. మళ్ళీ రెంట్ అడగండి. ఓ 150 సంవత్సరాల వరకు. ఓకేనా? తెలుగు వాళ్ళు అంటే తెలుగు వాళ్ళు. ఓ తెలుగు ముసలాడాయి, తెలుగు కుర్రాళ్ళకి హెల్ప్ చేయాలి మ్యాన్. హెల్ప్. అంటే అది ఇప్పుడు లండన్ వచ్చి లక్షలు సంపాదిస్తున్నానని ఓ ఫోన్ల మీద కోతలు కోసావు. ఇక్కడ ఇదంతా ఏంటి? అది లక్షలే ఉంది ఇవాళ. బ్రదర్, వీడంటే ఎలాగూ గాన్ కేస్. మీరు కూడా తప్పదు బ్రదర్. ఏవేవో ఐడియాస్తో ఎన్నెన్నో ట్రయల్స్ వేసి అప్పులు చేసి మరీ వచ్చాం ఇక్కడికి. ఇండియాలో చదివిన చదువుకు అక్కడే ఇంజనీర్లుగా గౌరవంగా తలెత్తుకు బతికేవాళ్ళం. కానీ పౌండ్ల మీద ఆశతో ఈజీగా మనీ సంపాదించొచ్చని ఇంత దూరం వచ్చి ఆ గౌరవాన్ని, డిగ్రీ పట్టాల్ని ఈ పౌండ్లకి తాకట్టు పెట్టాం. ఇప్పుడు మేము ఇక్కడ చేస్తున్నది జాబ్ కాదు, ఫ్రాంక్గా చెప్పాలంటే కూలి పని, డైలీ లేబర్. కానీ ఏం చేయలేని పరిస్థితి. బై బ్రదర్. చక్రి, ఎన్నో ఆశలతో మా తల్లిదండ్రులకు ఉన్న ఆస్తులన్నీ అమ్మించి ఇక్కడికొచ్చాం. అక్కడ పొగరుగా కాలరెగరేసుకు తిరిగిన మేము ఆత్మగౌరవాన్ని చంపుకొని కూలీలా బ్రతకడం ఇష్టం లేకున్నా ఇంటికి తిరిగి వెళ్ళలేకపోవడానికి కారణం మేం చేసిన అప్పులకు వడ్డీల తోడు మేం మా వాళ్లకు భారం అవడం ఇష్టం లేక. అందుకే మేము ఇక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నా, అవమానాలు పడుతున్నా అన్నీ దిగమింగుకొని మొహానికి నవ్వతికించుకొని ఆనందంగా కనిపించేది. ఒరేయ్, నేను చెప్పే ప్రతి మాట, నేనిచ్చే ప్రతి బిల్డప్ అబద్ధం అని నాకు తెలుసురా. నా చదువు కోసం నా తల్లిదండ్రులు కూడబెట్టుకున్న డబ్బు కరిగిపోయింది. ఫారెన్లో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిద్దామన్న నా పేరాశ వాళ్ళకి అప్పులు మిగిల్చింది. ఈ పరిస్థితుల్లో నా చదువుకు తగ్గట్టుగా అఫీషియల్గా ఉండే పర్మనెంట్ జాబ్ పగటికాలని తెలుసుకొని ఏ రోజు కూలి పనికి కాలుస్తే ఆ రోజు పని చేసుకొని బతుకుతున్నాను. ఇక వచ్చిన డబ్బు ఇక్కడ నా ఖర్చులకి, ఊళ్ళో వడ్డీలు కట్టడానికే సరిపోతుంటే ఇగో ఇలా టైంకి అద్దెలు కట్టలేక అవమానపడుతున్నాం. ఒరే చక్రి, నిద్రపోతున్నప్పుడు ఆరోగ్యం బాగలేని మా అమ్మ కల్లోకి వచ్చి, ఒరే కొండ గుండెల్లో కాస్త కలుక్కుమంటుందిరా అంటే దిగ్గులు లేచి అమ్మా మందేసుకున్నావా అని ఫోన్లో అడగటం తప్ప ఒక్కగా నాకు కొడుకుగా తన ప్రాబ్లంను దగ్గరుండి అటెండ్ చేయలేని నా పరిస్థితికి నేను ఎన్నిసార్లు ఏడ్చానో నాకే తెలియదురా. ఇవి మా ఒక్కడి బాధలే కావు బ్రదర్. పౌండ్లు, డాలర్లు సంపాదించాలని విదేశాలకు విరగబడి వెళ్లే మన భారతీయులందరూ. చక్రి ఆగరా బాబు, ఉన్న ప్రాబ్లమ్స్ తోనే వస్తుంటే కొత్తగా ఈ జాయింగ్ ప్రాబ్లం రైజ్ చేసావేంట్రా? రే, ప్రతి ప్రాబ్లం కి ఏదో పాజిటివ్ సొల్యూషన్ ఉంటుంది లేరా. సూపర్ రా.
5 more. What for? Yes, I want. That's all. I'm sorry, I can't. Hey, you don't know me. I'm Lisa, Mona Lisa. Acha. If you're Lisa, I'm Lakshmi. Venkata Lakshmi. Naga Venkata Lakshmi. Siva Naga Venkata Lakshmi. Brahmaramba Siva Naga Venkata Lakshmi. శ్రీశైల భ్రమరాంబ శివనాగ వెంకటలక్ష్మి చందన పూరిత కావేరి శ్రీశైల భ్రమరాంబ శివనాగ వెంకటలక్ష్మి ప్రాపర్ ఆళ్లగడ్డ నాతో పెట్టుకోకు రే మన తెలుగు అమ్మాయిరా. I will see you in the end. అరే రే రే ఎక్కడికి రా, అసలే ఆడగడ్డ కూతురు, జాగ్రత్త. చెప్పే కదరా ప్రతి ప్రాబ్లం కి ఒక పాజిటివ్ సొల్యూషన్ ఉంటుందని. ప్రాబ్లం సాల్వ్. నాస్టీ ఫీమేల్. మిస్ లక్ష్మి, వెంకట లక్ష్మి, నాగ వెంకట లక్ష్మి, శివనాగ వెంకట లక్ష్మి, భ్రమరాంబ శివనాగ వెంకట లక్ష్మి, శ్రీశైల భ్రమరాంబ శివనాగ వెంకట లక్ష్మి, చందనపూరిత కావేరి శ్రీశైల భ్రమరాంబ శివనాగ వెంకట లక్ష్మి గారు నమస్తే. నా పేరు చక్రి. ఏంటి జాబ్ కావాలా? అరే ఎలా కనిపెట్టారండి? ఉద్యోగం కోసం ఇక్కడికి వచ్చే మన వాళ్ళ బిల్డప్లు అలవాటయ్యి అబ్బా మీరు భలే జీనియస్ అండి. కాబట్టే లండన్ లో ఒంటరిగా గెట్ ఆన్ అవుతుంది. లక్ష్మి గారు 1 మినిట్. లక్ష్మి గారు నన్ను ఉద్యోగంలో ఎప్పుడు జాయిన్ అవ్వమంటారు? అదే ఓవర్ అంటే. సీ యూ బాయ్. చూసారా ఎప్పుడు ఎవరిని చీప్ గా తీసి పారేయొద్దండి. చూసారా మిమ్మల్ని ఎంత ప్రమాదం నుంచి కాపాడాను. 1 మినిట్. You want to fight? No. Dangerous. I'm sorry. Forgive me. Hey Mona, I'm coming. వావ్ యు గ్రేట్. తెలుగుడి పవర్ ఏంటో చూపించావయ్యా. ఆడి పవర్ సరే, మీ పవర్ కూడా చూపించి కాస్త మా ఓడికి ఉద్యోగం ఇప్పిస్తే అది. ఓకే ఓకే నాట్ ఎ ప్రాబ్లం. మిస్టర్ చక్రి చక్రి. యా మిస్టర్ చక్రి టచ్ లో ఉండు. ఓకే ఓకే బై గైస్. హౌ క్రేజీ. బై. నమస్తే. హాయ్ చక్రి, నువ్వు ఇక్కడ జాబ్ కోసం టచ్ లో ఉండమన్నారుగా అందుకని. ఓ గుడ్. చూద్దాం. బై. నమస్తే. ఏ ఏంటి? అదే మీరు టచ్ లో ఉండమన్నారుగా. ఉండమన్నాను కానీ మరి ఇంత ఫ్రీక్వెంట్ గానా? పర్వాలేదు మళ్ళీ టచ్ లోకి వస్తాను. Turn left to the right. The lights to the right. Move it. Okay. Perfect. Lights. Turn. నమస్తే. ఏయ్ నువ్వు ఇక్కడేంటి? ఏమనుకుంటున్నావు అసలు? నిన్ను కూల్. మీరు టచ్ లో ఉండమన్నారు, నేను సిన్సియర్ గా ఉన్నాను. మీరు జాబ్ ఇప్పిస్తానన్నారు, మరి మీరు కూడా సిన్సియర్ గా ఆలోచించుకోండి. బాయ్. ఓ షిట్. నమస్తే. ఇతనేంటి నన్ను ఊహల్లో కూడా టచ్ చేస్తున్నాడు? నమస్తే. ఏంటండి అలా డౌట్ గా చూస్తున్నారు? నేను చక్రిని. ఏమైందండి? బెడ్రూమ్ లో కూడా అంటే నాతో కొంచెం ప్రాబ్లం లేండి. ఒకసారి నేను టచ్ లోకి వెళ్ళాలంటే వదిలించుకోవడం చాలా కష్టం. అయినా నాతో మీకు ఇంత బాధ ఎందుకు చెప్పండి? మీ స్టూడియోలోనే మీతో పాటే ఉండే ఒక అసిస్టెంట్ ఉద్యోగం పడేశారనుకోండి, మీ ప్రాబ్లం నా ప్రాబ్లం సాల్వ్. యూ ఇంటెలిజెంట్ ఫాక్స్. అది తిడుతున్నారంటే నాకు ఉద్యోగం ఇచ్చేసినట్టే. టవలు రేపు స్టూడియోలో కలుస్తాను. బాయ్. గుడ్ నైట్. బాయ్. క్రేజీ గాయ్. జోసెఫ్ ప్లీజ్ బ్రింగ్ బటర్ పేపర్. 1 minute. హే నీకు ఇవ్వక ముందే తెలుసా? హీరో చేయలేని పని అంటూ ఏముండదు మేడం. కళ్ళు మూసి తెరిచే లోపల ఎవరెస్ట్ అయినా ఎక్కగలడు. ఆకాశంలో ఎగిరే ఫ్లైట్ ని చిటికలో పట్టుకోగలడు. You're crazy. I like it. Do it. ఓకే. Chakri, come.
That's all for today. థ్యాంక్ యూ. డబ్బు చేతికొచ్చింది. ఇక తను వెతకాలి. టాక్సీ. జో స్టాప్. ఓకే. You stand over there. Okay. There. Fine. Now what I want you to do is just lie down and Okay. hello. హీరోలా ఏ పనైనా చేస్తానండం కాదు, కరెక్ట్ గా చేయడం నేర్చుకో. చా, హీరో ఎప్పుడు ఇలాంటి జీరో స్టేజ్ పనులు చేయడమ్మా. డైరెక్ట్ క్లిచిక్కే. ఆహా, బిల్డప్ కేం తక్కువ లేదు. క్లిచ్చుక్ చేయాలంటే నీకు చాలా అనుభవం కావాలి. అవునా? లైట్ అరేంజ్ చేసి అలా పక్కకు జరుగు. అబ్బో. వావ్, ఇవి నా ఫోటోలా? నేను ఇంత బ్యూటిఫుల్ గా ఉంటానా? కమ్ ఆన్ చక్రి, యు గ్రేట్. నాదే ఉంది. ఇప్పుడు బ్రహ్మదేవుడు ఉన్నాడు అనుకో, ఆయన మనసుకు ఒక అందమైన ఊహ వస్తే ఆ ఊహకు రూపం పోసి ఒక అందమైన అమ్మాయిని తయారు చేయగలడు. అలాగే నా మనసుకు ఫ్లాష్ అయిన ఒక అందమైన ఊహకు రూపం నువ్వే అనుకుంటా. అందుకే ఫోటోలు బాగా వచ్చాయి. దట్స్ ఆల్. ఇప్పుడు ఈ ఫోటోలు చూస్తుంటే ఒక మోడల్ ఫోటోగ్రాఫర్ గా నీకు ఒక థాట్ రావాలి. ఏంటి? హే, పెద్ద ఫోటోగ్రాఫర్వి, ఆ మాత్రం ఆలోచన రాదా నీకు? అబ్బా, నాకు ఐడియా రావట్లేదు. చెప్పు చక్రి ప్లీజ్. ఛా 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 ఛా, నువ్వు ఒక ఆడనుమంతులకి నీ శక్తి నీకే తెలీదు. ఈ ఫోటోలు చూసిన తర్వాత కూడా ఈ మోడలింగ్ ఫీల్డ్ లో నువ్వు ఒక టాప్ మోడల్ అవుతావు అన్న సంగతి నీకే తెలియకపోవటం రియల్లీ 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 బ్యాడ్. ఓయ్ బిల్డప్ మాస్టర్, ఆపుతావా? ఏంటి ఆపేది? ఇప్పుడు నువ్వు ఒక మోడల్ని బుక్ చేసావనుకో, ఆ అమ్మాయి కోసం గంటలు గంటలు వెయిట్ చేయాలి. టెన్షన్. పేమెంట్లో తేడా వచ్చిందనుకో, టెన్షన్. నీ కాన్సెప్ట్కి సూట్ అయ్యే మోడల్ దొరకలేదనుకో, టెన్షన్. ఈ టెన్షన్లన్నీ అవాయిడ్ చేయడానికి నువ్వే మోడల్ అయితే అలా ఒక చిన్న మోడల్గా స్టార్ట్ అయ్యి నువ్వు స్టెప్ బై స్టెప్ వరల్డ్ టాప్ మోడల్గా ఎదిగి నువ్వు జనంలోకి వెళ్తే అది నీ ఫ్యూచర్. సో రేపు నేను నీకు ఒక నావల్ కాస్ట్యూమ్ తీసుకొస్తాను, అది నువ్వు వేసుకుంటున్నావు, నేనే ఫోటోగ్రాఫర్ని. థ్యాంక్స్ రా చక్రి. నువ్వు తీసుకున్న ఫస్ట్ శాలరీతో మా అందరికి డ్రెస్సులు కొనిపెడుతున్నావు అంటే నిజంగా మాకు మీలాంటి స్నేహితుడు దొరకడం చాలా అదృష్టం రా. एक्सक्यूज मी, मेरा को अच्छा शर्ट स्टोन वाश जीन्स होना है. एक्स्ट्रा मान. सॉरी भैया, ये साड़ी मंदिर है, यहाँ अच्छी अच्छी साड़ी मिलेगी, ये साड़ियों में फेमस है. భయ్యా అనేసింది. మరి అదే పంచ్ అంటే
మనం ఇక్కడికి శారీ కొనడానికి వచ్చాం. మేడం एक साड़ी दिखाइए. अच्छा బాగానే ఉన్నావు. అరే ఎక్కడికి రా? మీరు చీర సెలెక్ట్ చేస్తుండండి, నేను ఇప్పుడే. మిస్టర్ ఆగు, స్టాప్. ये देखिए ఇదేనా మాధురి దీక్షిత్ కట్టిన సార్? సెలెక్ట్ చేశారా? అరే ఈ రెండిట్లో ఏది బాగుంటుంది తీసుకుందాం. ఇది తీసుకోరా. బహన్జీ nice ఏ ప్యాక్ కరో. ఏంటిది నావెల్ వేర్ తెస్తానంటే ఏ అల్ట్రా మోడర్న్ డ్రెస్ తెస్తావు అనుకున్నా. నువ్వేంటి ఈ ఓల్డ్ ఫ్యాషన్ శారీ తీసుకొచ్చావు? ఓల్డ్ ఫ్యాషన్ అని ఈజీగా తీసేకు. స్లీవ్లెస్ టాప్లు, థైస్ కనిపించేలా స్కర్ట్లు వేసుకుని లండన్ లో ఇదే వెరైటీ. అసలు ఈ శారీ కట్టుకుంటే నువ్వు ఎంత బాగుంటావో తెలుసా? మళ్ళీ బిల్డప్పా? బ్రాండ్ నిజాలు, కోహినూర్ వజ్రంలా కళకళలాడిపోతావు. కట్టుకో. చక్రి ఐ కాన్. పద లక్కీ, నేను చెప్తున్నాను కదా, ప్లీజ్ వెళ్ళు ట్రై టు అండర్స్టాండ్. వెళ్ళు. నువ్వు శారీ కట్టుకుంటున్నావా విప్పుకుంటున్నావా? ఎంత ట్రై చేసినా చీర కట్టుకోవడం రాదు, నువ్వు ఒక ఇండియన్ గర్ల్. ఉండు నేను కడతాను. ఏంటి నాన్న నువ్వు? కుర్రాడేదో డెవలప్ అవ్వాలని ఆశపడుతున్నాడు. వాణ్ణి కాస్త సపోర్ట్ చేస్తే నీ వంశ చరిత్రనే మారుస్తాడుగా. ఏంద్రా నువ్వు మా వంశ చరిత్ర మార్చేది? ఆ? మా తాత భీమ్ పైల్వాన్ బస్తీలో ఆయన పేరు చెప్తేనే పోసుకునేటోళ్ళు. మా నాయన శంకర్ పైల్వాన్ ఆయన పేరు చెప్పకుండానే పోసుకునేటోళ్ళు. నా మామ కొమరయ్య పైల్వాన్ పేరు లేదు పోసుకునేటోడు లేడు. బావా బావా ఒక పోరొచ్చి ఊకే పొట్టోడా ఊకే పొట్టోడా అని బిర్యానీ ఆకు ముక్క లెక్క తీసేస్తే ఆ పోర మీద చెప్పరు చెప్ప. ఏ పోర్రా? ఏ పో బావా, నీకు బాగా అలసైపోయింది నేను. ఎక్స్క్యూజ్ మీ. హలో, ఐఎమ్ చక్రి. హాయ్ ఐ మహిమా ఫ్రమ్ లండన్. ఓ గ్లాడ్ టు మీట్ యూ. ఈవెన్ ఐఎమ్ ట్రైయింగ్ టు కమ్ టు లండన్. అన్నట్టు మీరు ఇక్కడికి? ఇక్కడ మిస్టర్ కొమరయ్య అంటే? అది మా నాన్నే. ఏం సంగతి? నమస్తే అండి. నమస్తే. నా పేరు మహిమ. నేను ఒక మ్యాటర్లో అప్సెట్ అయ్యి ఫీల్ అవుతూ ఉంటే నేనుండే హోటల్లో పనిచేసే బాయ్ చెప్తే తెలిసింది మీరిక్కడ పెద్ద దాదా అని. ఏం తెలిసింది? అదే ఈ ఏరియాలో మీరు పెద్ద దాదా అని, నా ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేయగలరని. ఇదేంద్రా మన లైఫ్ ఇట్లా టర్నింగ్ ఇచ్చుకుంది? ఇంత కిలాస్ పూరి మన బస్తీకి వచ్చుడేంది? మనని పెద్ద దాదా అనుకున్నాడేంది? మజాగిట చేస్తున్నట్టా? వీడికి మజాక్ అంటే ఇష్టమా? చెప్పమ్మా. ఓ అది ఇక్కడ మాకు ఒక ప్రాపర్టీ ఉంది, దాన్ని ఒకడు గ్రాబ్ చేశాడు. అరే గ్రాబ్ అంటే తెలియదారా? పిస్ అంటే చేప, గ్రాబ్ అంటే పీత. పీతలు కాదు, కోతులు కాదు, కబ్జా చేసిండంట. నువ్వు చెప్పమ్మా. ఇవ్వమని అడిగితే హీస్ థ్రెటనింగ్ మీ. భయపెడుతున్నాడంట. ఆయన తగ్గేది నాకు తెలుసు. చెప్పమ్మా. ఇంగ్లీష్ లో చెప్పండి. I complained to the police, but they're not responding. I don't know what to do. That's why. ఏమంటుందిరా? నీకు తెలుసు అన్నావుగా. చిన్న చిన్న తుకుడలే తెలుసు, గింత పొడుగు మనకేం సమయం. మరి అదే పోలీసులు చెప్తే వాళ్ళు పట్టించుకోలేదంట. నువ్వేదో పెద్ద పిస్తావని నీకు చెప్పడానికి వచ్చింది. నువ్వేం ఫికర్ పడకమ్మా. ఏడుంటాడు? జీడిమిట్ల దగ్గర. జీడిమట్ల కాన్నా?
యూసు కూడా అంటే నడుస్తుంది. ఎర్రగడ్డ పర్లే, కుక్కటిపల్లి కష్టం, జీడిమట్ల అంటే వామ్మో ఎవరటిల్లు. అంత దూరం మన అవ్వ నడుస్తుంటావా? దూరం దూరం అనుకున్నా దాదాగిరి చేసే నీ షోకు వచ్చిన చాటికి ఇట్లా మర్రిపోయింది అనుకో, మళ్ళీ వస్తుందో రాదు. అంతే అంటవా? ఏం కాదు. ఇగో హలో. ఆ? పిలవంగానే ఎగేసుకుని పోవటం కాదు, మళ్ళీ తిరిగి వచ్చేలా ప్లాన్ చేసుకో. బావ అభిమన్యుడు కాదు అర్జునుడు. శబాసటిల్లు అవమ్మ జీడిమట్ల కాడ పని బస్తేమో నువ్వు. గాజులు రామ్ బస్తీ. ఇప్పటి వరకు ఈ బస్తీలో నా చేతిలో గాజులు తొడిగినోడు ఎవడన్నా ఉన్నాడా? గిన్నాళ్లకు నువ్వు తొడుగుదామని చూసిన. అరే నేను ఈ సిటీ మొత్తం కమాండ్ చేసేటంత పెద్ద దాదాను కాకపోవచ్చు, కానీ నా ఏరియాలో నాకు నీ లెక్క జట్కిచ్చినోడు లేడు. ఇప్పటి వరకు నా ఖాతాలో 10 మర్డర్లు ఉన్నాయి. తల్లి తోడు అన్నీ రెడీ, ఒకదానికొకటి సంబంధమే లేదు. నిన్నెట్లా చంపాలే? తప్పైపోయిందనా, మాఫ్ చేయనా, ఇంకోసారి నీ చోటుకు రానా. గది క్వశ్చన్ కాదే. ఇప్పుడు ఫికర్లు ఉన్నావు కాబట్టి గిట్ల పరేషాన్ అవుతున్నావు. బయటికి పోయిన తర్వాత గీ ఫికర్ పోతుంది. ఇంతకు ముందు ఫెయిల్ అయిన ఎక్స్పీరియన్స్ తో ఈసారి ఖతర్నాక్ స్కెచ్ చేస్తావు. నా సీనుకు కట్టను పడుతుంది, దీపం బుగ్గు, ఫోటో ముందు ఊదుబత్తీలు బుస్సు. ఒక్కసారి నీ దిమాక్లో నన్ను క్లోజ్ చేయాలని థాట్ వచ్చిందంటే గది పోదే. నర్సింగ్ ఎట్లా చంపుతాం రా? అన్నా నన్ను టెన్షన్ పెట్టకన్నా, నాకు అసలు గుండె చెప్పనా, బైపాస్ సర్జరీ అయిందనా, నాకు పిల్లలు ఉన్నారన్నా. ఆగాగు, ఏందది? గుండె పోట ఉన్నదా? ఎలిగింది. ఇది సెటప్. ఇప్పుడు 3 నెంబర్లు కౌంట్ డౌన్ చేస్తా. 1 కాడికి రాగానే వాడు కట్టు వదులుతాడు. గది డైరెక్ట్ వచ్చి నీ ఈకున్న గుండె చీలుస్తుంది. చచ్చిపోతానన్నా అన్నా, అన్నా అన్నా ఎక్కడ వచ్చేస్తున్నా అన్నా, అన్నా చచ్చిపోతానన్నా, పట్టుకోనా వద్దన్నా. హార్ట్ టు ఫెయిల్ ఎరైటీ మట. లోపల దాచుకుంటావేంద్రా, బయటికి రా చూసుకుందాం. ఎట్లా అరుస్తావేంద్రా? మెల్లగా పిలిస్తే అయిపోయాయి. కానీ జర పోతరాజు ఉంటే పిలుస్తావా? నువ్వెవరు? గట్ల పిలిస్తే వరకు ఉంటాయి. అదే సినిమాలు చూస్తలేవు. అరే ఓ పోతురాజ్ బయటికి రారా. వచ్చిన ఎవరా పోతురాజ్? వీడేంద్ర బిల్లెట్తో గిటార్ కొట్టుకుంటుండు, 4 పూసిపోదారా? ఏం కావాలా? మా బావా సత్యమైన కొమరయ్య లోచుకుంటే అరే ఇప్పుడు ఆ తారీఫ్లన్నీ ఎందుకురా? ఫస్ట్ టైం బయట ఏరియాడు మన ఏరియాకి వచ్చిండు. వన్ బ్యాక్గ్రౌండ్ ఏందో చూడు. చెప్పు. పోరిది ప్రాపర్టీ. అచ్చా నీ కాడికి వచ్చిందా? ఈ ఏరియా పోలీస్ స్టేషన్ కూడా పోయింది. గాళ్ళు మనకు మంచి దోస్తుల్లే. గది తెలుసుకునే నీ కాడికి వచ్చినట్టుంది. మాకున్నదే బ్యాక్గ్రౌండ్ ఖతర్నాకున్నట్టుంది. కాంప్రమైజ్ అవుదామా? గిట్ల నీలాంటోని కాకుండా కాస్త గట్టోని పంపిస్తే గదామాకు వాల్యూ ఉండేది. అగ్గో అయితే మేము గట్టోలేం కాదా? నోట్లే పిల్లలు పెట్టుకొని బిల్డప్ ఇచ్చుడు కాదురా. కొమ్మరే పోయాలని పోవాలి, ఇంకా నువ్వు చూడలే. చూసుడు కాదురా, చూపిస్తా. అరే సత్తిగా పోరా. ఫైల్ వాళ్ళంటే క్లైమాక్స్ వస్తారే. ఈ బిల్లెడ్ గా సగం నేను చూసుకుంటా బావా. వాళ్ళను మామూలుగా కొట్టినా, నిన్నెరైటీగా కొడతా. ఎక్స్క్యూజ్ మీ. చూడు బాస్, ఈ అమ్మాయి ఎందుకు వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో మా నాన్న హెల్ప్ అడిగింది. ఆయన నేనున్నాను, నో ప్రాబ్లం అన్నాడు. ఆయన మాట పోకూడదు కదా. ఆ అమ్మాయి ప్రాపర్టీ కాగితాలు అమ్మాయికి ఇచ్చేసింది. మా నాన్నను వెరైటీగా కొడతానన్నావు. అసలు వెరైటీ అంటే ఏంటో నువ్వు మర్చిపోయేటట్టు చేస్తాను.
అరే గుండు పిలువ పట్టు. రామరసం తాగినా బలం వచ్చినది. నా కాళ్ళ మీద పడేటోళ్ళారా బావా? అన్నయ్యగా అన్న అమ్మాయి ప్రాపర్టీ కాగితాలు కదన్నా, మళ్ళీ ఎందుకు కొడుతున్నావు? యాక్చువల్గా నేనున్న మూడ్లో నిన్ను చంపేయాలి, కానీ నాకు కొన్ని పనులున్నాయి. ఫ్యూచర్లో పగా ప్రతీకారం అంటూ మళ్ళీ నా జోలికొచ్చావు అనుకో, అన్న నీ కాలు మొక్తా, నువ్వు అన్న పగా ప్రతీకారాలేవి నా కల్లో కూడా రావు. బీ కేర్ఫుల్. ఫుల్ అయిపోయా. నాన్న మీరు ఇంటికి వెళ్ళండి. అరే టీలు నేను ఇంటికి పోమ్మంటూ. ఇవిగోండి మీ ఇంటి డాక్యుమెంట్స్. పదండి, మీ ఇంట్లో డ్రాప్ చేస్తాను. మైండ్ బ్లోయింగ్. చక్రి, ఈ ఇల్లు ఎవరితో తెలుసా? ఎవరిది? మా గ్రాండ్ ఫాదర్ది. ఓ, మా నాన్నగారు ఎప్పుడు మా తాతయ్య గారి గురించి గొప్పగా చెప్తుండేవారు. హీస్ అ గ్రేట్ మ్యాన్. మాకున్న కొన్ని వందల ఎకరాలు పేదవాళ్ళకి ఇచ్చేశారట. ఎంత గొప్పవారు కదండి. నా ఊహల్లో ఉండే ఈ ఇల్లు, ఈ ఎన్విరాన్మెంట్ ఇప్పుడు నిజంగా చూస్తుంటే చాలా థ్రిల్గా ఫీల్ అవుతున్నానండి. నాకు థ్రిల్గానే ఉందండి. ఫస్ట్ టైం ఇలా బూజు దులుపుతాం, ఇల్లు శుభ్రం చేయటం. ఓ సారీ, నా ఫ్లోలో పడి మీరు వర్క్ చేస్తున్న విషయమే నేను గమనించలేదు. సో ఏం చేద్దాం, ఎవరైనా వర్కర్స్ని పిలిపిద్దామా? ఈ టైంలో ఎక్కడ దొరుకుతారులేండి వర్కర్లు. అయితే నేను నోను, ఇవేం ముట్టుకోకండి, మాసిపోయేట్టున్నారు. వాట్? అబ్బే అదేం లేదండి, దుమ్ము ఎక్కువ ఉంది కదా, మీకు అంటుతుందేమోనని. ఆహా, ఇట్స్ ఓకే. ఏదో మాట వరుస కంటే నిజంగానే వదిలేళ్తుందేంటి? ఈ అమ్మాయిలో ఏదో ఉంది. లక్కీ, మొదటి చూపులోనే నా మనసు కదిలించిన అమ్మాయి కోసం ఉన్నంతలోనే అన్నీ అమర్చిన నాకు ఆమె మౌనం, కళ్ళల్లో విచారం మాత్రం అర్థం కాదు. హలో, ఫుడ్ తెచ్చాను, ఖాళీ చేసి హ్యాపీగా రెస్ట్ తీసుకోండి. ఓకే బాయ్, గుడ్ నైట్. ఎక్స్క్యూజ్ మీ, ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. మరైతే వచ్చి భోంచేయండి చేయండి. పొద్దున ఎప్పుడు అనగా తిన్నారో ఏమో. నాకు ఆకలిగా లేదు. భలే వారే, రండి తిందురు గాని. అదేంటోనండి, మీరు భోంచేయకుండా చేయకుండా ఇంతసేపు ఉన్నారా? అలా ఆకలితో భోంచేయకుండా చేయకుండా అంతసేపు ఉంటాం నా వల్ల కాదండి. కూర్చోండి, నేను వడ్డిస్తాను. హైదరాబాద్ బిర్యానీ అండి. ఇంట్లో ఎప్పుడూ చిన్న పని కూడా చేయను నేను. చిత్రంగా ఆ అమ్మాయికి అన్ని పనులు చేసి పెట్టాను. ఆ అమ్మాయితో కలిసి ఉంటే ఏదో తెలియని ఆనందం, ఉత్సాహం. కానీ అదంతా నా వైపు నుంచి. ఆ అమ్మాయిలో మాత్రం ఏదో తెలియని విచారం, దిగులు. అలా ఆ అమ్మాయి విచారంగా ఉండటానికి కారణం ఏంటో నాకు తర్వాత తెలిసింది. ఏంటండి అంత డల్గా కూర్చున్నారు? లండన్లో మీ వాళ్ళు ఎవరన్నా గుర్తుకొచ్చారా? ఏంటండి లండన్ అనగానే అంత షాక్ అయిపోయారు? ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. మీ బాధ నాకు చెప్పుకుంటే మీ మనసు తేలికవుతుందంటే చెప్పండి, లేకపోతే లీవ్ ఇట్. నో, ఇట్స్ నాట్ లైక్ దాట్. నేనెవరో ఏంటో తెలుసుకోకుండా నా కోసం ఇంత రిస్క్ చేసి నేను ఉండటానికి ఒక షెల్టర్ ఉండేలా చేశారు. లండన్లో లగ్జూరియస్గా
ఒక స్టేటస్లో లైఫ్ లీడ్ చేయాల్సిన నేను ఇలా ఒంటరిగా ఏ ఆధారం లేకుండా ఇంత దూరం రావడానికి కారణం అక్కడున్న ప్రాబ్లం, బిగ్ ప్రాబ్లం. మహి, ఎవ్రీబడీస్ వెయిటింగ్. త్వరగా కిందకి రా. ఓకే. ఎదుటివారి ఇబ్బందిని, అభిరుచుల్ని ఏమాత్రం పట్టించుకొని ఆ వ్యక్తే నా ప్రాబ్లం. Wow, mind blowing. Hey, can anybody here compete with my darling Mahi? May I, sir? It's okay, Mr. Rudy. That's fine. Mr. Singh, come on, play. Thank you. Very good play. You are right. Yeah. Don't feel, Miss Marimar. You're most appreciative. Thank you, and you're a great player. Beautiful. నీ ఖరీదెంత తెలుసా? 636,000 pounds. అంటే 2 కోట్లు. అంత డబ్బు నీ తల్లికి ఇవ్వడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు. బిజినెస్ లో మోసం చేయబడి జైల్లో అతి దారుణంగా సూసైడ్ చేసుకున్న మీ బాబు మిగిల్చిన అప్పుల్ని కట్టుకోలేక, స్టేటస్ దిగజార్చుకోలేక, అతి నీచమైన పరిస్థితుల్లో ఉన్న మీ అమ్మకు అంత డబ్బు హెల్ప్ చేసి సుఖంగా చచ్చేలా చేసింది ఎందుకో తెలుసా? నీ గురించి. ఐ లవ్ యూ. నీలాంటి అల్టిమేట్ బ్యూటీని ఇంత కాన్ఫిడెంట్ గా లవ్ చేస్తున్నానంటే కారణం, తిండికి గతి లేక రోడ్డు మీద అడుగు తినాల్సిన నిన్ను ఇంత కాస్ట్లీ బిల్డింగ్ లో పెట్టి రిచ్ గా మెయింటైన్ చేస్తున్నందుకు. Do you love me? నువ్వు నన్ను లవ్ చేస్తున్నావుగా? అది నీకు నీ ఫ్యామిలీకి అంత హెల్ప్ చేసిన నాకు ఐ లవ్ యూ చెప్పడానికి అంత ఇదవుతున్నావు. మరి వాడిని ఎందుకు ముద్దు పెట్టుకున్నావు? అతను ఈ తెల్లోడు వయలిన్ బాగా ప్లే చేశాడు. వాటి టాలెంట్ కు నువ్వు బాగా ఇంప్రెస్ అయ్యావు. గివ్ దట్. నాకేమో ఈ టాలెంట్ లేదు. కమ్ ఆన్, ప్లే. Okay, sir. వండర్ఫుల్. హీఈస్ ప్లేయింగ్ వెరీ వెల్ కదా. అందుకేగా వాడి చేతిని ముద్దు పెట్టుకున్నావు. ఏ చేతిని ముద్దు పెట్టుకున్నావు? కాస్త ఎప్పుడైనా ఓ మనిషిలా నా మనసులో ఉన్న భావాల్ని స్వేచ్ఛగా ఎక్స్ప్రెస్ చేస్తే ఇమీడియట్గా అతని రెస్పాన్స్ అంత రాక్షసంగా ఉండేది. కేవలం నన్ను ఒక వస్తువులా మాత్రమే ట్రీట్ చేస్తున్న రూడీ ఒకరోజు అతను తెచ్చిన డ్రెస్ వేసుకోలేదని నా బట్టలన్నీ తగలపెట్టి ఆఖరికి నేను వేసుకున్న నైట్ కూడా చించేసి నన్ను న్యూడ్గా. అలా ఆ వ్యక్తి శాడిజాన్ని భరించలేక రహస్యంగా ఇండియాకి పారిపోయి వచ్చిన అమ్మాయి బాధ్యత ఇక నుంచి పూర్తిగా నాదేననుకున్నాను. మహి గారు, ఎందుకండి బాధపడతారు? ఇక్కడితో అన్నీ మర్చిపోండి. డోంట్ వరీ, మీకు నేనున్నాగా. రండి ప్లీజ్.
లేరనుకున్న నాకు నేనున్నానంటూ సపోర్ట్ ఇచ్చావు. లైఫ్ మీద మళ్ళీ ఆశ పెంచావు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్. ఒకదాన్ని ఎలా ఉంటాను? అది ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తాను. వచ్చినవుతి రాత్రి ఇంటికి రాకపోతే వస్తలేని నాకు ఫోన్ చేస్తే నిమ్మలంగా ఉంటా కదా. నాన్న అమ్మాయి స్వామి, ఆ అమ్మాయిని ఒక్క నిమిషం కూడా మరిచి ఉండలేకపోతున్నాను. లవ్ అనేది ఎంత చికాకు పెడుతుందని ఇప్పుడే తెలిసింది స్వామి. ఈ విషయం ఆ అమ్మాయికి ఎలా చెప్పాలో తెలియట్లేదు స్వామి. స్వామి, చిన్నప్పటి నుంచి నాకు కూడా ఉండి అన్ని విషయాల్లో హెల్ప్ చేసావు. కాస్త ఈ విషయంలో కూడా హెల్ప్ చేయవా ప్లీజ్? మహి, మహి, వాళ్ళేదో సంథింగ్ స్పెషల్ లాగా ఉంది. బర్త్డే? ఓ హ్యాపీ బర్త్డే. ఇప్పుడే వస్తాను. ఏయ్, ఎక్కడికి? లండన్ నుంచి వచ్చిన నా గెస్ట్ బర్త్డే గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలిగా. సీ యూ. ఏం చక్రి ఇక్కడికి తీసుకొచ్చావు? ఇక్కడ నాకు ఒక మంచి ఫ్రెండ్, గైడ్, ఫిలాసఫర్ ఉన్నారు. ఎవరు? మా చిలుకూరు బాలాజీ స్వామి. మా బాలాజీ స్వామికి ఒక ప్రత్యేకత ఉంది తెలుసా? ఏంటిది? ఆయన గుడి చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి స్వామికి మనస్ఫూర్తిగా నమస్కరించి మనం ఏం కోరుకుంటే అది జరుగుతుంది. కోరిక తీరాక 108 ప్రదక్షిణలు చేయాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఎంత అమాయకంగా మాట్లాడుతున్నావు చక్రి. ఓకే ఓకే ఓకే, డోంట్ ఫీల్ బ్యాడ్. సరే, కాసేపు నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం. నువ్వు చెప్పినట్లే నేను 11 రౌండ్స్ ఈ గుడి చుట్టూ తిరిగి స్వామికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని ఓ కోరిక కోరుకుంటాను. నిన్ను పెళ్లి చేసుకోవాలి. అప్పుడు మనిద్దరికి పెళ్లి జరిగిపోతుందా? జరిగిపోతుందా? రాజాధిరాజాయ ప్రసయ్యదాయ నమో వయమై శ్రవణాయ పూర్ణే నమే స్వామి, చక్రిని పెళ్లి చేసుకోవాలని సరదాగా అన్నమాట ఇప్పుడు నిజమైతే బాగుందనిపిస్తోంది. నీకు నా కోరిక సరైందనిపిస్తే దాన్ని నిజం చేయి స్వామి.
చక్రిని పెళ్లి చేసుకోవాలని సరదాగా అన్నమాట ఇప్పుడు నిజమైతే బాగుండనిపిస్తోంది చక్రి హాయ్ మహి హాయ్. ఏంటి మహి ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదు. అదేంటి? నా స్వామి డాలర్ కావాలా? బాగుందా? అన్నట్టు రేపు మన ఇద్దరం మా బస్తీకి వెళ్తున్నాం. ఎందుకు? రేపు శ్రీరామనవమి. నువ్వు బాగా పాడావు. ఏం బాగమ్మా, ఏదో గలీలా చేసుకుంటున్నాం. మీకు నస్తా అది. నో ఇట్స్ వెరీ నైస్. అంటే నిజంగా మంచిగా అనిపించిందా? రే ఈ పోరికి మన సెటప్ నచ్చిందంట. దర్వేరా నర్సింగ్. జరగండి జరగండి. థ్యాంక్స్. నా మహి ఎక్కడుందో చెప్పి నువ్వు నాకు చాలా హెల్ప్ చేసావు. ఇన్ ఫ్యూచర్ ఆ చక్రి ఎప్పటికీ లండన్ వైపు రాకూడదు. లండన్ ఏమన్నా ఇంటెనక బాత్రూమా? ఎప్పుడు పడితే అప్పుడు ఎవడు పడతాడు పోనీకి? స్లమ్మోడు గాడే నడిపోవాలా? రాడు. నీ విమానం రెడీ. మహి ఇందులో పరేషాన్ కానీ ఏమున్నదిరా? ఆమె చుట్టాం వచ్చిండు తీసుకుపోయిండు. ఇన్నాళ్ళు దోస్తు లెక్క తిరిగినా కాబట్టి జర బాధ ఉంటుంది. ఇందులో బాధపడి చేసేదేమున్నది? ఈ ముచ్చట ఇంతతో మర్చిపోతే మంచిది. అలా డిసైడ్ చేసిన మా వాళ్ళు తెల్లారేసరికి ఎవరి పనుల్లో వాళ్ళు పడి మహిని మర్చిపోయారు. కానీ మహితో నాకు ఏర్పడిన రిలేషన్షిప్, ముఖ్యంగా మహి అతని దగ్గర ఎన్ని బాధలు పడుతుందో అనే ఆలోచన నన్ను ఇండియాలో ఉండనివ్వలేదు. లక్కీ ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నేను పడుతున్న బాధ నా ఇష్టదైవం బాలాజీ స్వామికి తప్ప వేరెవరికీ తెలియదు. ఎక్కడో లండన్లో కోట్లకు పడగలెత్తున్న అమ్మాయిని నేను ప్రేమిస్తున్నానన్న విషయం నలుగురికి నవ్వులాట కాకూడదని
కావాలని మా వాళ్ళందరి దగ్గర ఈ విషయం దాచి కేవలం ఉద్యోగం కోసమే వచ్చినట్టుగా ఇక్కడికి వచ్చాను. లక్కీగా నువ్వు పరిచయం అయి నాకు ఒక మంచి ఫ్రెండ్ దొరికిందనుకునే టైంలో నీ ఫీల్ చెప్పావు. ప్రేమించిన మనిషి దక్కకపోతే ఎంత బాధ అనుభవిస్తామన్నది ఆ బాధ అనుభవించిన వాడిగా నాకు తెలుసు. అందుకే నువ్వు నా మీద ఇంకా ఎక్కువ లవ్ పెంచుకోకముందే ఈ విషయం చెప్పాను. లక్ష్మి, జరిగిన దానికి ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్, నో ప్రాబ్లం. షీఈస్ అ వెరీ లక్కీ గర్ల్. అందుకే నీ ప్రేమను గెలుచుకోగలిగింది. యూ విల్ బి సక్సెస్ఫుల్. బెస్ట్ ఆఫ్ లక్. ఏయ్, హలో, ఏయ్, చక్రి, మహి, ఆర్ యు ఆల్ రైట్? నువ్వు ఇక్కడ? అదంతా తర్వాత. నువ్వేంటిలా? వాట్ హ్యాపెన్? అది అది తను ఇక్కడ వాకింగ్ చేస్తుంటే అన్బ్యాలెన్స్ అయి జారిపోతుంటే నువ్వు రక్షించావు. యా. ఓకే చక్రి, ఇక్కడ నువ్వు వెళ్ళొచ్చు. అది కాదు, మీతో కొంచెం నో ఆర్గ్యుమెంట్ చక్రి. యు కెన్ గో. ఓకే చక్రి. డోంట్ క్రై. చచ్చిపోదాం అనుకున్నావా? ఎందుకంత రిస్క్ తీసుకున్నావు? నువ్వు చచ్చిపోతే నేను ఎలా బతుకుంటాను అనుకున్నావు? I can never live without you, Mahi. Promise. అయినా నువ్వు ఇప్పుడే చచ్చిపోలేదు. ఎందుకంటే ఇండియాలో నిన్ను చేతులతో చుట్టేసిన వాడు లండన్ వరకు వచ్చి నీ ప్రాణాలు సేవ్ చేశాడు. ఐ థింక్ వాడంత దూరం నుంచి వచ్చింది నిన్ను నా నుంచి తప్పించడానికి కాదు, నా డార్లింగ్ మహి ప్రాణాలు కాపాడడానికి. వాడు ఎవడైనా కావచ్చు, నాకు శత్రువే కావచ్చు, కానీ నీ లైఫ్ సేవ్ చేసి నాకు హెల్ప్ చేశాడు. అందుకే వాడు ప్రాణాలతో ఇండియా తిరిగి వెళ్ళడానికి ఒక ఫస్ట్ అండ్ లాస్ట్ ఛాన్స్ ఇచ్చాను. ఆ ఛాన్స్ యూజ్ చేసుకుని వాడు బుద్ధిగా ఇండియా వెళ్ళిపోతే సరి, లేదంటే చంపేస్తాను. వాణ్ణి నిన్ను ఇద్దరిని కలిపి చంపేస్తాను. ఇదిగోండి ఇంటి డాక్యుమెంట్స్. డోంట్ వరీ, మీకు నేనున్నా కదా. ఎస్ చక్రి, మై చక్రి నా కోసమే ఇక్కడికి వచ్చాడు. ఎస్, నా కోసమే వచ్చాడు. నన్ను తనతో తీసుకెళ్తాడు. ఐఎమ్ కాన్ఫిడెంట్. ఐ లవ్ యూ చక్రి, ఐ లవ్ యూ. మహి, అంటే ఈ అవర్స్ లో వీడు మహిని ఇక్కడి నుంచి తెలుసు, వాడు అలాగే అరుస్తాడు. వాడి పొజిషన్లో నేనున్నా అలాగే అరిసేవాడిని. చక్రి, బస్తీలో మన వాళ్ళందరూ బాగున్నారా? అందరూ హ్యాపీగా ఉన్నారు. ఓ, మీ వాడికి చాలా నెట్వర్క్ ఉంది. అప్పుడే తన మనుషులు మనం ఫాలో చేస్తున్నారు. సార్, షీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ us. పట్టుకో, క్యాచ్ హర్.
Hello, sir. They are going towards Arlington Road Forest. దొరికిందా? Yes, sir. Yeah! Excuse me? You mean earring? Shit! Where is she? Mahi, are you comfortable? యా ఐమ్ ఓకే. That's good. చక్రి, అప్పుడు నేను గుడిలో మొక్కుకున్న మొక్కు సంగతి ఏంటి? ఇంతవరకు మా చిలుకూరు స్వామికి మొక్కుకున్న మొక్కుబళ్ళేవి తప్పలేదు. అంటే నేను నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానా? నాకు అలా చెప్పగలిగే సీన్ ఉంటే మ్యాటర్ ఇండియాలోనే ఫినిష్ అయ్యేది. లండన్ వరకు ఎందుకు వచ్చేది? చక్రి, ఇలా రా. కూర్చో. ఏడవద్దు. మన ఇద్దరి మధ్య బాలాజీ స్వామి ఉన్నాడు. ఆయన ఉండగా మన ఇద్దరిని ఎవరు విడదీయలేరు. 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 బాలాజీ స్వామి. స్వామి? Who is that స్వామి? బొమ్మ. బొమ్మరా బొమ్మ. Shut up. ఈ చేయించుకున్న బొమ్మ మీ ఇద్దరిని ఒకటి చేస్తుందా? శ్రీచక్రపాణి నానాదం నానాదం సదా
వీడు చచ్చాడు సరే, మరి మన చక్రీ మహిళిద్దరు ఏమయ్యారని కంగారు పడుతున్నారా? అరే ఏమైతే సార్ చిలుకూరు బాలాజీ స్వామి ఆశీర్వాదం ఉన్నాక అంత మంచిగానే అవుతుంది. శుభం.